ఓ ఉద్యమ శిఖరం నేల కొరిగింది. ఓ ధిక్కార స్వరం మూగబోయింది. జాతి కోసం జీవితాంతం కాపు కాసిన నేత ఇక లేరు. కాపు సామాజిక వర్గ హక్కులకై కాగడై పోరు చేసిన నాయకుడు కన్నుమూశారు. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభం రెడ్డి మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాల్లో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు ముద్రగడ. హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ముద్రగడకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే ముద్రగడ మృతి చెందారు. కాపు ఉద్యమ నేతగా, మాజీ మంత్రిగా ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో అభిమానులు, అనుచరుల్లో విషాదం నెలకొంది. ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసి 2014 నుంచి కొంతకాలం ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. ఆ తర్వాత 2024 మార్చి 16న వైసీపీలో చేరారు. సామాజిక ఉద్యమ రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల పాటు ప్రభావం చూపిన ముద్రగడ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.